రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? నాకేదైనా డౌట్ వస్తే మైండ్లో పురుగు తిరుగుతున్నట్టు ఉంటుంది రాజుగారు. అందుకే ఏ డౌట్స్ పెట్టుకోమాకండి. నేను చెప్పేది నమ్మండి. వాళ్ళిద్దరూ లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. నిజమైన లవర్స్ ఆవిడ ఈయన. నేను మళ్ళీ మళ్ళీ చిట్టెలా చేయకండి రాజుగారు. వీళ్ళు లవర్స్, నాట్ ఫ్రెండ్స్. దీని గురించి మనం ఎనిమిస్ అవ్వదు రాజుగారు. వీళ్ళే లవర్స్. మీకు దండం పెడతాను, నాతో మాట్లాడకండి. మీ మైండ్లోని పురుగుతో మీరే ఆడుకొని పుచ్చిపోయి చావండి. చూస్తున్నాను. మీ మధ్య ఏం లేదా? లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. మాధవ్ గారు, రాజు గారు, మేడం ఇలా రండి. వస్తున్నాం మేడం. పద పద పద. చెప్పండి మేడం. ఏదో డీప్ గా డిస్కషన్ నడుస్తుంది. అదేంటంటే మేడం, రాజుగారు, నేను చెప్తాను మేడం, నేను చెప్తాను. ఇప్పుడు మా డిస్కషన్ ఏంటంటే మీరు మా ఎస్ఐ గారు లవర్స్, నాట్ జస్ట్ ఫ్రెండ్స్ కదా? లేదు లేదు, మీరిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్, నాట్ లవర్స్. ఇదే కదా మేడం నిజం? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది తెలియాలి. ఐ రైట్? అవును మేడం. అయితే మీ ఇద్దరికి ఒక చిన్న కథ చెప్తాను. మీ ఇద్దరు ప్రేమ కదా మేడం? కాదు, పొడుపు కదా. దీనికి ఆన్సర్ తెలిస్తే మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. చెప్పండి 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 మేడం. నాకు పొడుపు కథలన్నా, పొడుచుకు చచ్చే తెలుగు సినిమా కథలన్నా చాలా ఇష్టం మేడం. మీ పొడుపు కథ పొడిపించుకోవడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. చెప్పండి మేడం. సరే, మీరు నాకేమవుతారు? మాకు మీరు చెల్లెమ్మ అవుతారు కాబట్టి మేము మీకు అన్నయ్యలు అవుతాం. ఓకే, ఇది చెప్పండి. మీకు పుట్టిన బాబుకి గౌతమ్ సార్ మావయ్య అయితే, ఆ మావయ్య తండ్రి మీ తాతయ్యకి అల్లుడైనప్పుడు, ఆ అల్లుడు మేనల్లుడికి పుట్టిన కొడుకు మేనత్త తాలూకు అత్తయ్య గారి మావయ్య మనవడు తోడలుడు. నాకు ఏమవుతాడో నేను అతనికి అది కాను. కానీ నాకతను ఏమవుతారో అతని తోడల్లుడి భార్య చెల్లెలికి అదే అవుతాడు, కానీ ఆమె కూడా అతనికి అది కాదు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఆమె అతనికి ఏమవుతుంది? ఈ పొడుపు కథతో పొడిపించుకునే బదులు కత్తితో పొడిపించుకున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. నాది సేమ్ ఫీలింగ్ మేడం. అంత తొందర ఏమీ లేదు, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఝాన్సీ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏంటది? ఇలా పొడుపు కథలు చెప్పడం. ఏదో అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాయి. సరే, మనం బయలుదేరదాం పదండి. మనకు పుట్టిన బిడ్డ గౌతమ్ సార్కి మేనల్లుడైతే మా తాత మనవడు తోడలుడు భర్త. చచా, భార్య తోడలుడు భర్త కంటే నేను తాతనవుతాను అంటాడు. మీరు తాత అయితే అల్లుడు బావ అత్తకి మీ ముత్తాత మామగారు అవుతున్నాడు కదా? అవునా? వీళ్ళు ఇప్పట్లో తేరుకునేలా లేరు. మనం వెళ్దాం పదండి. మాధవ్ గారు. అబ్బా రాజు గారు, అసలే బుర్రపోయింటే మధ్యలో మీరేంటండి? ఎందుకీ ఝాన్సీ గారు ఫ్రెండా లవరా? లాయరు. అవునా? లవర్ కాదా? లాయరే. ఇక్కడెందుకు ఆపారు? కాస్త దిగుతారా? మీరు పొడిచిన పొడుపు కథకి వాళ్లతో పాటు నాకు కూడా దిమ్మ తిరిగింది.
కొంచెం కోకోనట్ వాటర్ తాగుదామని ఆపాను. అన్నా 2 కొబ్బరి బొండాలు కొట్టు. అవును, నీ లాయర్ తెలివితేటలతో వాళ్ళకి పిచ్చెక్కించకుండా ఇద్దరం ప్రేమించుకుంటున్నావని చెప్పొచ్చు కదా. ఆహా, అడగగానే చెప్పడానికి ఇదేమైనా జీకే క్వశ్చనా? అయినా ఊరంతా తెలుసుకోవడానికి ఇది హరికథేం కాదు, మన ప్రేమ కథ. నా ప్రేమ మీకు, మీ ప్రేమ నాకు తెలిస్తే చాలు. అవునులే, నీ ప్రేమ నాకు చెప్పడానికే ఇన్నాళ్ళు పట్టింది. వాళ్ళకి అంత సింపుల్గా తెలిస్తే ఎలా? సుమిత్ర, నువ్వెంత ఏడ్చినా చేజారిన బిడ్డ తిరిగి రాడు. వెళ్దాం పద. ఎక్కడికండి వెళ్ళేది? వాళ్ళ దగ్గరుంది మన బిడ్డ. మన బిడ్డని మనం తీసుకునే వెళ్దాం. పదే పదే అదే చెప్తావేంటి సుమిత్ర? నీకెన్నిసార్లు చెప్పాలి? బయట జనాలు నీకు పిచ్చి పట్టిందనుకుంటున్నారు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఆ బిడ్డ మన బిడ్డేనని ఉత్తరంలో రాశారు. ఉత్తరంలో రాశారా? ఏది? ఈ లైవ్ నేను చూస్తాను. ఉండండి సుమిత్ర, ఉండండి. ఇక్కడే పెట్టానండి, ఇందులోనే ఉండాలి. ఇప్పుడు కనిపించడం లేదు. సుమిత్ర, మనం వెళ్దాం పద. ఆగండి. అయ్యో, నిజంగా ఇక్కడే ఉండాలండి, కనిపించట్లేదు. సుమిత్ర, నువ్వు బిడ్డను కోల్పోయిన బాధలో ఏదేదో ఆలోచిస్తున్నావు. ఇక్కడ అలాంటి మోసాలేం జరగవు. లేదండి, నేను చదివాను. ఆ బిడ్డ మన బిడ్డ అని రాశారు. విసిగించకు సుమిత్ర, మన బిడ్డ చనిపోయాడు, అదే నిజం. బయలుదేరి ఇక్కడి నుంచి. లేదండి, నా మాట వినండి. లేదు, పద ఇక్కడి నుంచి. అది పద ఇక్కడి కాదండి, నుంచి. నా మాట వినండి. తనుజ, ఆర్ యు ఆల్ రైట్? ఎస్ సార్, మీ దయ వల్ల నేను బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాం. ఇక మేము బయలుదేరుతాం సార్. ఓకే, టేక్ కేర్ వాసుదేవ్. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. డాక్టర్. తనుజ గారు, పాపకే టైంలో వేయాల్సిన వ్యాక్సినేషన్స్ ఆ టైంలో మర్చిపోకుండా వేయించండి. జాగ్రత్త. అలాగే డాక్టర్, వెళ్తాము. ఉంటాం సార్. ఓకే. ఆగండి డాక్టర్ గారు, ఈ బిడ్డ నా బిడ్డ. వీళ్ళు నా బిడ్డని తీసుకెళ్తున్నారు. నా బిడ్డ, నా బిడ్డ. అయ్యో, సుమిత్ర, ఆగు.